తెలియజేస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఏపీలో 6 అలాగే తెలంగాణలో 3 స్థానాలకు అభ్యర్థిని ప్రకటించింది. ఆ లిస్ట్ను మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. అరకు నుంచి చంటిబాబు, శ్రీకాకుళం నుంచి ఇప్పిలి సీతారాజు, అలాగే అనకాపల్లి నుంచి శరత్ చంద్ర, కాకినాడ నుంచి వెంకన్నదుర, కర్నూలు నుంచి సుంకర శ్రీధర్, హిందూపురం నుంచి నాగరాజు. ఇటు తెలంగాణ విషయానికి వస్తే మెదక్ నుంచి శోభన్ బాబు, మల్కాజ్గిరి నుంచి ఫణికుమార్, నగర్ కర్నూలు నుంచి రమేష్ చంద్ర పోటీలోకి దింపింది వివి లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్. దానికి సంబంధించిన ఆ లిస్ట్ను మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 6 అలాగే తెలంగాణ నుంచి 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థిని ప్రకటించింది జై భారత్ పార్టీ. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని స్థానాలకు ఆయన అభ్యర్థిని ప్రకటిస్తారని ఒక ఉత్కంఠ కొనసాగిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా, ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు? అంటే వివి లక్ష్మీనారాయణ మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పార్టీని 2 నెలల కిందనే స్థాపించారు. మొత్తం దేశవ్యాప్తంగా పోటీ అని చెప్పారు. కానీ ప్రస్తుతం 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు 6 ఏపీతో పాటు 3 తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన జరిగింది. ముందుగా చూస్తే అరకు సంబంధించి ఎస్టీ నియోజకవర్గాన్ని చూస్తే కనుక అక్కడ అరకు పార్లమెంటు చంటిబాబుని బరిలో దింపారు. అదేవిధంగా శ్రీకాకుళం ఇప్పిలి సీతారాజు, అనకాపల్లి శరత్ చంద్ర, కాకినాడ వెంకన్న దొర, కర్నూలు శంకర శ్రీధర్, హిందూపురం నాగరాజు. ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి 6 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. అయితే లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారని దానిపైన ఒక స్పష్టత ఆల్రెడీ ఆయన ఇచ్చేశారు. ఆయన ఈసారి ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్నారు. విశాఖ నార్త్ నుండి ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఎందుకంటే 2019లో జనసేన పార్టీ తరఫున ఆయన ఎంపీగా పోటీ చేసి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు దాదాపు 2 లక్షల ఓట్లు ఆయన సాధించగలిగారు. కానీ అప్పుడు త్రిముఖ పోటీ, అటు టీడీపీ ఇటు వైసీపీ సంబంధించినటువంటి 2 పార్టీలే 3వ పార్టీగా జనసేన 3 పార్టీల త్రిముఖ పోటీలు ఉన్న నేపథ్యంలో 2 లక్షల ఓట్ల వరకు ఆయన సాధించగలిగారు. కానీ ఇప్పుడు ఎంపీగా కాకుండా పార్టీ అధ్యక్షులు అయ్యారు కాబట్టి అసెంబ్లీలో ఉండాలనుకున్నారు కాబట్టి ఆయన విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ నుంచి బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కృష్ణ కుమార్ రాజు, అదేవిధంగా వైసీపీ నుంచి కేకే రాజు అక్కడ అభ్యర్థులు కూడా నేపథ్యం ఈయన కూడా అక్కడ పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు తన పార్టీకి సంబంధించి జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి 9 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ తెలంగాణలో అంటే అసెంబ్లీ అయిపోయింది కాబట్టి మిగతా 19 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అక్కడ ప్రకటించే 17 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే 6 ఆంధ్రప్రదేశ్ లో 3 తెలంగాణ ప్రకటించారు. అంటే ఇక్కడ వ్యూహాత్మకంగా ఆయన ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా వెళ్ళడానికి కారణం ఏంటంటే అసెంబ్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల మీద, ఇక్కడ అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చించవచ్చు, ప్రశ్నించవచ్చు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు? అదే వాళ్ళు చెప్తుంది మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని చెప్తున్నారు. అభ్యర్థులు వచ్చే దాన్ని బట్టి ఎంతమంది అభ్యర్థులు వస్తారు దానికి సంబంధించినటువంటి అదంతా చూసుకున్న తర్వాతే లిస్టు ప్రకటించే అవకాశం కనబడుతుంది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది ఆ పార్టీ ఆలోచన ఉంది. కానీ సమయం తక్కువగా ఉన్నది. పార్టీ కూడా ఎలక్షన్ కి 2-3 నెలల ముందే పెట్టారు కాబట్టి పూర్తి స్థాయిలో విధి విధానాలు కానీ అభ్యర్థుల ఎంపికకి సంబంధించి కొంత ఇబ్బందికరమైన అంశం కాబట్టి అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ స్థానాల్లో పోటీ దింపాలని చూస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థులు కనుక దొరకకపోతే కనుక పూర్తి స్థాయిలో అంటే కీలకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనేది ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ పూర్తిగా విద్యావంతుల్ని ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన సిబిఐ మాజీ జేడీగా పనిచేశారు కాబట్టి విద్యావంతుల్ని అసెంబ్లీకి పంపడం ద్వారా పూర్తిగా రాజకీయాలను మార్చవచ్చు అనేది ఆయన ఆలోచన. డబ్బు రాజకీయాలు కాదు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు వాటి మీద పోరాడే వ్యక్తులు తనకు అవసరమని కూడా ఆయన పదే చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు విద్యావంతుల్ని సమస్యల మీద ఎక్కువ గలమెత్తే యువతని ఎక్కువగా తన పార్టీలో అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారు. ఇప్పుడు అరకు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఎక్కువ ప్రకటించిన వాళ్ళు కూడా విద్యావంతులతో పాటు యువత ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అసెంబ్లీ కూడా అదే ఆలోచన ఆయన విద్యావంతులు యువతను ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి సిబిఐ మాజీ జేడీ అలాగే జై భారత్ వ్యవస్థాపకులు వివి లక్ష్మీనారాయణ రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్షన్ చూద్దాం. అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఈరోజు ఫైనల్ చేశాం. ఇది లిస్ట్ 1. ఆ తర్వాత ఉగాది రోజున మిగతా లిస్టు అనౌన్స్ చేస్తాం.
అంటే చాలామంది రాష్ట్రంలో జై భారత్ నేషనల్ పార్టీ తరఫున పోటీ చేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా యువతరం, మహిళలు, ఆ తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కూడా పరిస్థితుల్లో మార్పు రావాలి, ఎప్పుడు చూసినా రెండు పార్టీలేనా, వేరే థర్డ్ ఆల్టర్నేటివ్ లేదా అన్న విషయాన్ని తీసుకుని అనేక మంది ముందుకు రావడం జరిగింది. తర్వాత మా దాంట్లో ఒక క్యాండిడేట్ సెలక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్ శ్రీ జగన్ గారు ఈరోజు కొన్ని పరిస్థితుల వల్ల వారు హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. దానితో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు తీసుకుంటే మొదటి లిస్టులో అరకు, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు మరియు హిందూపూర్ ఇక్కడ లోక్సభ అభ్యర్థులను మొదటి లిస్టులో రిలీజ్ చేయడం జరుగుతోంది. ఆ తర్వాత కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జై భారత్ నేషనల్ పార్టీ లోక్సభ సీట్లకి క్యాండిడేట్స్ను, అభ్యర్థులను నిలబెడుతున్నాం. ముఖ్యంగా ఈ ఫస్ట్ లిస్ట్లో మెదక్, మల్కాజిగిరి, నాగర్ కర్నూలు ఈ 3 లోక్సభ నియోజకవర్గాల్లోంచి అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతోంది. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీకి వస్తే 48 అసెంబ్లీ సీట్లకు మొదటి లిస్టులో అభ్యర్థులను ఫైనలైజ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు చూసుకుంటే అన్ని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి, తర్వాత కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి ఈ అన్ని జిల్లాల్లోనూ మొదటి లిస్టులో క్యాండిడేట్స్ను మేము ఈరోజు ప్రకటిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మీరు చూస్తే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 16 మంది ఉన్నారు. మా 48 క్యాండిడేట్లలో 16 మంది పీజీ, ఆ తర్వాత 11 మంది గ్రాడ్యుయేట్స్, డిప్లొమా హోల్డర్స్ 2, ఆ తర్వాత మిగతా ఇతర క్వాలిఫికేషన్లు ఉన్నవారు. సాధారణంగా మిగతా పార్టీలన్నీ కూడా వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తున్నప్పుడు వాళ్ళు కులాలు ఆ విధంగా డిక్లేర్ చేసేవాడు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మా క్యాండిడేట్స్ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు విద్యార్హత ఏంటి అన్నది కూడా మేము తెలియజేస్తాం.